నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. క్రీస్తు అందరికీ రక్షకుడు, ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎంపీ భరత్. ఆయన క్యారెక్టర్లెస్ పొలిటీషియన్, చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎంపీ భరత్. కొత్త మంజూరైందని చెప్పే దమ్ము స్థానిక ప్రజాప్రతినిధికి ఉందా? మీడియాతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. మోడీ మరలా వస్తే దేశంలో అరాచకం, ప్రమాదంలో ప్రజాస్వామ్యం చర్చా గోష్ఠిలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ వెల్లడి. ప్రేమను పంచేందుకు ప్రభువైన క్రీస్తు పరలోకం నుంచి వచ్చారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎన్నో సుగుణాలు నేర్చుకుని సమాజానికి ఉపయోగపడాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నగరంలోని జాంపేట చర్చి గేట్ సెంటర్ ఎస్టీ పాల్స్ లూథరన్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఎంపీ భరత్, మాజీ రుడా చైర్మన్ షర్మిలారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రైస్తవ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువును విశ్వసించే బిడ్డలుగా సమాజంలో పేదలు, అనాథలను ఆదుకుని చేతనైన సహాయ సహకారాలు అందజేయడం కూడా సమాజ సేవలో ఒక భాగమేనని తెలిపారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఉదయం నుంచి కూడా క్రిస్మస్ వేడుకల్లో అన్ని చర్చెస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. మరి దేవుడి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. ప్రత్యేకించి రాజమహేంద్రవరం ప్రజలపైన, రాజమహేంద్రవరం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ చర్చ్ కి ఆల్మోస్ట్ 140 సంవత్సరాల చరిత్ర ఉంది. 140 సంవత్సరాలు. మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ చర్చ్ కి 2 సార్లు పైనే ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరి దేవుడిని నమ్ముకున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, రాజమహేంద్రవరాన్ని దేవుడు ఆశీర్వదించి రానున్న రోజుల్లో ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా ఆశీర్వదించాలని మరి కోరుకుంటూ, అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. మరి పాస్టర్ గారు, బాపనయ్య గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడికి వస్తూ ఉంటాము. మరి దేవుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వచ్చినప్పటి నుంచి కూడా మరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్లో మరి 145 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ యొక్క గొప్ప చర్చ్లో మరి క్యాండిల్ సర్వీస్కి నన్ను ఆహ్వానించిన వేదిక మీద ఉన్న పాస్టర్ గారైన బాపనయ్య గారికి, మరి వేదిక మీద ఉన్న దైవచరులు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే ఏకైక పండుగ మరి క్రిస్మస్ పండుగ. సో అందరూ కూడా, ఎందుకంటే ఏసయ్య పుట్టిన నెల ఏదైనా ఉంది అంటే కనుక అది డిసెంబర్ నెల. సో ఈ రోజున ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్
క్రిస్మస్ పాస్టర్ బాబునాయ్ గారికి పాస్టర్ జి కిరణ్ బాబు గారికి రమేష్ గారికి మా తల్లిగారు ఆనాడు మేయర్గా మొదటిసారిగా అడుగు పెడతా ఉన్నప్పుడు మొదటి ప్రార్థన చేసిన జాషువయ్య గారికి, అలాగే పైడిమల్ల వారికి, కుటుంబ సభ్యులకు, మా పాస్టర్ గారికి, విచ్చేసిన సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయం నుంచి కూడా నగరంలో చాలా కార్యక్రమాల్లోనే పాల్పంచుకున్నాం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కార్యక్రమంలోని సెయింట్ పాల్స్ లోదరన్ చర్చ్ క్యాండిల్ సర్వీస్ కార్యక్రమంలోని పాల్గొనడం అన్నది చాలా ఆనందం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రసిద్ధి గాంచిన దాంతో పాటు, చారిత్రక కలిగిన దాంతో పాటు, విశ్వాసం కలిగిన చర్చ్. నేను ఉదయం వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను, ఇందాక కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు వచ్చి ఇక్కడే ప్రార్థన చేశారు. ఉదయం వెళ్ళిన తర్వాత మాట్లాడే ఉంటారా బాబు. ఉదయం వెళ్ళిన తర్వాత ఆవిడకి టెక్స్ట్ మెసేజ్ చేస్తే, ముఖ్యంగా పాస్టర్లు ఏదైతే ఆ రోజు ప్రార్థన చేశారో వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ధన్యవాదాలు కూడా ఆవిడ వ్యక్తిగతంగా తెలియజేయమన్నారు. ఎందుకంటే ఆవిడ గట్టి విశ్వాసం, ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయింది, బెయిల్ వచ్చిందన్నది ఆవిడ తాలూకు విశ్వాసం. అది కూడా తెలియచేయాలనే ముఖ్య కారణంతో ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో రాష్ట్రం బాగుండాలి, ముఖ్యంగా రాజమహేంద్రవరం బాగుండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి. అది పైవాడి యొక్క ఆశీర్వాదంతో మీ అందరూ కూడా, కుటుంబ సభ్యులు అందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ క్రీస్తు ఒక ఆశీస్సులు మీ పైన, మన ఊరి పైన, రాష్ట్రం పైన, తెలుగు ప్రజల పైన, దేశ ప్రజల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆహ్వానించిన ఎడహాక్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. ఆయన పెద్ద గజ దొంగ, అందరినీ గజ దొంగ అనడం పెద్ద జోక్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం ఎద్దేవా చేశారు. మంగళవారం ఉదయం నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వైఖరిపై తీవ్ర స్థాయిలో ఎంపీ ధ్వజమెత్తారు. చంద్రబాబు క్యారెక్టర్లెస్ పొలిటీషియన్ అని, కేవలం అధికారం పదవి ఎజెండాగా ఏపీలో అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. మొత్తం దేశంలోనే చంద్రబాబు అంత నీచమైన క్యారెక్టర్ గల పొలిటీషియన్ లేడని అన్నారు. గతంలో సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పీకేని బీహార్ గజదొంగ, గూండా అని రకరకాలుగా అనగూడిన మాటలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఈరోజు పీకే పక్కన ఎలా కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు పక్కన కూర్చుంటే ఎవరైనా సచ్చిలుడైపోతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు కూడా యేసు యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని అందరూ కూడా ప్రార్థనలు చేశాం. ఇది ప్రధానమైన అంశం అయితే, రెండోది ఒకటే గమనించాల్సిన అంశము, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎజెండా ఏంటి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో ఎంత నీచానికైనా దిగజారిపోయే క్యారెక్టర్ అది. అంటే రాజకీయాల కోసం ఎక్కడికైనా దిగజారిపోతారు. ఇవాళ అంశం చూస్తే ప్రశాంత్ కిషోర్ గారు, ఆయన్ని మాకు సెఫాలజిస్ట్ కిందన గతంలో పనిచేశాడు. పనిచేస్తే ఈ చంద్రబాబు నాయుడు అన్నన్ని మాటలు ఏమని అన్నాడంటే, బీహారీ గుండా అన్నాడు, బందిపోట్లు, బీహారీ డెకాయిట్లు, బీహారీ గురించి అసలు అనని మాటలు అంటూ లేవు.
మళ్ళీ ఇలాంటిది ఆయన సుపుత్రుడు లోకేష్ స్వయంగా తీసుకుని వచ్చి ఫ్లైట్లో తీసుకుని వచ్చి, స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్. అసలు నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఒకళ్ళ పక్కన ఉంటే అంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ చోట ఉంటే అంత దుర్మార్గుడు, బందిపోటు అనని మాటలు లేవు. ఈయనతో కూర్చుంటే సచ్చీలుడు అయిపోతాడు అనమాట. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ అంశాన్ని గమనించమని కోరుతా ఉన్నా. అంటే ఎంత దారుణాతి దారుణమైన వ్యక్తిత్వం గల వ్యక్తో ఈ చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల గురించి ఎంత నీచానికైనా దిగజారిపోతారనే అంశము ఇవాళ తేటతెల్లమైంది. ప్రజలను ఒక్కసారి నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా. అంటే రాజకీయాల గురించి ఎంత నీచానికైనా దిగజారిపోతారు, రాజకీయాల్లో పదవుల గురించి, అధికారం గురించి ఎన్ని తప్పుటడుగులైనా వేస్తారనే అంశము ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఒక అంశం అయితే నిజంగా నాకు చాలా చాలా బాధించిన అంశం ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ లోకేష్, ఈ పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఉండేది తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు డిక్టేట్ చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఇక్కడ ఉండరు, ఏదో చుట్టం చూపు చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోకేష్ అంటాడు, నాకు పవన్ అన్న డైలాగ్ చాలా నచ్చింది, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంట. అంటే వీళ్ళకి తగ్గట్టుగానే ఉంది. అంటే వీళ్ళు ఏపీలో నివసించారు కాబట్టి హలో ఏపీ అంటున్నారు. వీళ్ళు ఏపీలో నివసించారు, ఆంధ్రప్రదేశ్లో నివసించారు కాబట్టి హలో ఏపీ, అదో నేను వచ్చాను హలో ఏపీ. అసలు ఇది ఎక్కడ దారుణం అని అడుగుతా ఉన్నా. తెలంగాణలో తరిమి కొట్టారు, రాజకీయాల్లో మొత్తం గుడ్డు సున్నా. ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ మొత్తం గుడ్డు సున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకండి మొయ్యాల్సిన అవసరం ఏముందండి? ఇవాళ జగనన్న ఒకటే చెప్తా, హామీలు ఇచ్చాను, నాకు ఏదైతే నేను మేనిఫెస్టో చూపిస్తా ఉన్నానో అది నాకు ఖురాన్, బైబుల్, భగవద్గీత అని క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇచ్చిన 10 హామీల్లో 9 హామీలు, పోనీ ఒక హామీ చేయలేదని అనుకోండి, ఇచ్చిన 10 హామీల్లో 9 హామీలు నెరవేర్చుకున్నారే. ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన 10 హామీల్లో ఒక్క హామీ అయినా పూర్తిగా నెరవేర్చారని అడుగుతున్నాం. ఒకటి కూడా నెరవేర్చలేదే. మళ్ళీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అని చెప్తున్నారు. అసలు ఎవరికి షూరిటీ, ఎవరికి గ్యారంటీ? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి కూడా గ్యారంటీ లేదు, షూరిటీ లేదు. నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి, ఇవాళ జగనన్న డీబీటీ కిందన ఎవ్వరు ప్రమేయం లేకుండా ఆయన ఒక బటన్ నొక్కుతున్నారు, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు. జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ అన్నారు. స్థానిక రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి, రూరల్ వార్డుల అధ్యక్షులు మింతి నాగేంద్ర, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జేసీఎస్ ఇన్ఛార్జ్ రాజమౌళి, రాజమండ్రి రూరల్ జేసీఎస్ ఇన్ఛార్జ్, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తాటికొండ విష్ణుమూర్తి, కడియం మండల జేసీఎస్ ఇన్ఛార్జ్, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తడాల చక్రవర్తి పాల్గొన్నారు. ఈరోజు మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించిన ముఖ్య కారణం, మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర అనే ఈ యొక్క వినూత్నమైన ప్రోగ్రాంకి ఈ రోజు నుంచి మొత్తం మన రాష్ట్రం అంతా కూడా శ్రీకారం చుడుతుంది. దాని సందర్భంగా ఈరోజు ఈ యొక్క చెప్పడానికి ఈ యొక్క పార్టీ కార్యాలయంలో మనందరికీ పార్టీ నాయకులు అలాగే ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి మనందరికీ ఏదో విధంగా చేస్తున్నారు. రీసెంట్గా జగనన్న ఆరోగ్య సురక్ష అని ప్రోగ్రాం పెట్టి
మొత్తం ఒక నెల రోజులతో పాటు ప్రతి ఒక్క సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఒక ఆరోగ్య సమస్యను తెలుసుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈరోజు మనం తింటున్న ఆహారం కానీ మనం చేస్తున్న పనుల వల్ల కానీ మనకు తెలియకుండా మనలో ఉన్న బీపీ కానీ షుగర్ వంటి వచ్చి మనలో తెలియకుండా ఎన్నో రోగాలు బయటకు వస్తున్నాయి. వీటిలన్నింటికి ముందు కూడా మనకు కావాల్సింది ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని కూడా మనం ఒక పక్కన చిన్న చిన్న క్రీడలు అలాగే ఎక్సర్సైజులు కూడా వాళ్ళని కూడా ఈ యొక్క ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అనే ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడదామని ఆంధ్ర అనే ఈ యొక్క క్రీడా యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ముఖ్యంగా యువతని ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే దేశంలో ఒక సగం మంది యువతే ఉంటారు. ఆ యువత ఎంతో విధాలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఒక మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ ఉండి ఏదో ఒక చిన్న చిన్న రిక్రియేషన్ కోసం ఈ యొక్క స్పోర్ట్స్ అనేది ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం ఈరోజు. సో ఈ ముఖ్య ఉద్దేశం ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సచివాలయం పరిధిలోని కొంతమందిని సెలెక్ట్ చేసి ఎవరైతే ఉన్నారో వారికి క్రికెట్, వాలీబాల్ ఇలా మొదలగు గేమ్స్ని ఆ యొక్క సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసి వారికి ఎంతో విలువైన కిట్లు కానీ వాలీబాల్ కిట్లు కానీ ఏ సంబంధించిన కిట్లు కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా సచివాలయ పరిధిలో ఉన్న అందరూ యువత బయటకు వచ్చి, అలాగే మా యొక్క నాయకులు మేము కూడా పాల్గొని ప్రతిరోజు కూడా కాసేపు అందరితో గడిపి ఆనందంతో మాకు కూడా ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ఇలా గేమ్స్లో పాల్గొంటాం. ఈ సచివాలయ పరిధిలో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మరోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. యువత ఎక్కడో పల్లెటూరులోని ఎక్కడో లోపల ఉండి చిన్న చిన్న గల్లీ క్రికెట్లని ఇలా ఆడుకుంటూ బయటికి రాకుండా ఉంటున్నారు. వీటిలన్నింటిని కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నంబర్ 1 ఉన్న ఫ్రాంచైజీలు ఆంధ్రాలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ టీంని వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఒక వాలంటీర్ నుంచి కూడా ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉంది తర్వాత నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ యొక్క క్రీడాకారుడు కానీ ఎవరైతే పాల్గొన్నారో అందరూ పైకి రావాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క అభ్యాసం పెట్టారు. ముఖ్య ఉద్దేశం ఎంతోమంది నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని ఏదైతే మన ఊళ్ళో ఉన్న యువతను బయటకు తీసుకొచ్చి వారిని కూడా ప్రపంచంలో టీవీల ముందు కానీ అందరి ముందు కూడా పెట్టాలనే ఉద్దేశంతో మన రాజమండ్రి రూరల్లో కూడా ఎంతోమంది క్రీడాకారులు ఎంతో నైపుణ్యంతో ఉండి బయటికి రాజున వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి మేము కూడా వాళ్ళ టీవీ పైన కానీ ఎక్కడైనా చూస్తే మాకు కూడా సంతోషం కలుగుతుంది. సో ఈ నెల రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు సచివాలయ వేదికలో మా యొక్క నాయకులు పాల్గొని ఈ యొక్క స్టార్ట్ చేస్తారు. సో మీరందరూ కూడా విజయవాడ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరినీ కూడా మంచిగా చెప్పి అందరూ కూడా పాల్గొనేలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలను ఆనుకొని ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పక్కనే ఉన్న SC/ST గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుందని, ఫుడ్ ప్లాజాలను తొలగించాలని దళిత గిరిజన మహిళా సంఘాలు కోరుతున్నా వారి విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి వాటిని కొనసాగిస్తూ విద్యార్థినుల భవిష్యత్తును మంటగలుపుతున్నారని, చివరకు ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించిన వాటి నిర్మూలనకు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు మీడియా సమావేశం మరియు నిరసన కార్యక్రమాలు చేపడతామని పిలుపునిచ్చారు. 26/12/2023 సోమవారం ఉదయం 9 గంటలకు ఫుడ్ ప్లాజా కూడలి వద్ద నిరసన తెలియజేస్తామన్నారు. విలేకరులు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ సమావేశంలో పాల్గొనాలని ఐక్యవేదిక కన్వీనర్ మర్రి బాబ్జీ పిలుపునిచ్చారు. అందరికీ జైభీములు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు ఆడపిల్లల హాస్టల్ దగ్గర ఫుడ్ ప్లాజా పెట్టడం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనపడుతుంది. ఈ ఫుడ్ ప్లాజా పెడదామనే ఆలోచన వచ్చినప్పటి నుంచి దళిత గిరిజన ప్రజా సంఘాలు కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 133 CRPC ప్రకారంగా పబ్లిక్ న్యూసెన్స్ రిమూవ్ చేయమని కూడా పిటిషన్ వేసాం. దానికి సమాధానం లేదు. ప్రమాదం జరిగితే పిల్లలకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అయితే దళిత గిరిజన ప్రజా సంఘాల తరఫున లీగల్ సర్వీస్ అథారిటీలో అప్పుడే సంవత్సరం అవుతుంది దగ్గరగా జనవరి 13వ తారీఖున పిటిషన్ వేయడం జరిగింది. దాంట్లో పిటిషన్ వేసి ఈ పబ్లిక్ న్యూసెన్స్ తీసేసి హాస్టల్ పిల్లలకు రక్షణ కల్పించమని చెప్తే ఈ రోజు వరకు కూడా అధికార యంత్రాంగం కనీసం స్పందించకపోగా మున్సిపల్ అధికారి అయితే ఆయన కౌంటర్లో మా రోడ్లో మేము వేసుకుంటాం అన్నారు. ఈరోజు నిన్న శనివారం అర్ధరాత్రి తెల్లారితే ఆదివారం ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం చూసినట్లయితే ఎంత తీవ్రంగా జరిగిందో అర్థమవుతుంది. అదృష్టవశాత్తు పిల్లలకి ఏం జరగలేదు, కానీ ఏదన్నా లోపలికి ఫైర్ వెళ్ళినట్లయితే పిల్లలందరూ సజీవ దహనం అవటమే జరుగుతుంది. ఎందుకంటే ఎస్కేప్ అవటం వేరే దారి లేదు.
ఆ పక్క నుంచో దారి ఉందంటే ఆ దారిని కంటైనర్లు పెట్టేసి అది మూస్తారు. ఇక్కడ అధికారులు ఈ ఫుడ్ ప్లాజాను దగ్గరుండి ఓపెన్ చేయడంతో పాటు ప్రజా సంఘాలు, దళిత గిరిజన సంఘాలు ఎంత మొరపెట్టుకున్నా ఈ ఫుడ్ ప్లాజాను తీగిపోగా ఇంత ప్రమాదం జరిగితే ఈ రోజు వరకు కూడా కనీసం ఏ సోషల్ వెల్ఫేర్ అధికారి కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కానీ, లేదా ప్రజలు కానీ ఈ రోజు వరకు ఈ సంఘటన జరిగిన ప్లేస్కి వచ్చి కనీసం కమిషనర్ గారు కానీ వచ్చి ఎంక్వైరీ చేయకపోవడం చాలా దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగి పిల్లలకి అన్యాయం జరిగితే తల్లిదండ్రులకి, మా కులానికి, మా దళిత గిరిజన సంఘ పిల్లలకే తప్ప ప్రజలకు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ విధమైన సీమ కుట్టినట్టు కూడా లేకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఫుడ్ ప్లాజాని అధికారులు, ప్రజాప్రతినిధులు తొలగించాలని, లేని పక్షంలో పిల్లలకు జరిగే అన్యాయానికి పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఫుడ్ ప్లాజాని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఫుడ్ ప్లాజాని వెంటనే దళిత గిరిజన విద్యార్థులకు రక్షణ. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలన్నీ బూటకమే అంటూ ప్రచారం చేస్తున్న అవే పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేసేందుకు ఎలా పనికొస్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియా ముఖ్యంగా ప్రశ్నించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలపై ఆర్టీసీ యాజమాన్యంతో ముఖ్యమంత్రి జగన్, వైకాపా ప్రజాప్రతినిధులు చర్చలు జరిపిన నేపథ్యంలో రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్పై విధంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఆమె జిల్లా పరిధిలో తిరిగేందుకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాలని మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉన్నాయో, ఒకటి, ప్రతి మహిళకు కూడా 19 సంవత్సరాలు దాటిన వారికి నెలకి 1500 కింద, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరానికి 90,000 ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు. అలాగే ప్రతి మహిళ కూడా ఆర్టీసీ బస్సులోని ప్రయాణం ఉచితం చేయడం జరిగింది ఆ జిల్లా పరిధిలో. అలాగే ఈ ప్రభుత్వం లాగా ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానని హామీ ఇచ్చి, తర్వాత అలా కాదు ఒకరిని చదివిస్తానని మళ్ళా హామీని మార్చి, తర్వాత కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఇంకే రూపంలో అయినా సరే షరతులు పెట్టి సంక్షేమాన్ని దూరం చేయకుండా తెలుగుదేశం, జనసేన కలిపి 15,000 కింద, ఇంటిలో ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చే విధంగా కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇలాగ అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలందరి యొక్క సమస్యల్ని దూరం చేయడానికి తెలుగుదేశం, జనసేన కలిపి అడుగులు ముందు వేయబోతాము. సరే, ఈ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా హేళన చేశారు. ఇది ఒక మేనిఫెస్టోనా, ఇది బూటక హామీలు, అమలు కావు అని అనేక విధంగా విమర్శలు కూడా చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే అమలు కావు, బూటక హామీలని చెప్పిన ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేపెట్టుకొని ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఉచితం పండగ నుంచి ఇస్తే ఎలాగా, ఏంటి మన పైన పడే భారం ఏంటని అడగడం జరిగింది. అయ్యా, మేము ఇచ్చింది బూటక హామీలు అయితే, అమలు కాని హామీలు అయితే మీరు మరి ఏ విధంగా సమీక్ష చేసుకున్నారు? ఈ సంక్షేమాన్ని అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? అంటే మీరు చేస్తే ప్రజల కోసం సంక్షేమం, తెలుగుదేశం చేస్తే బూటకు హామీలు. ఇది ఎక్కడ ధోరణి? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎప్పుడైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని చర్చిస్తూ ఉన్నారో, సమీక్షిస్తూ ఉన్నారో, వాళ్ళు ఓటమిని అంగీకరించినట్లే. ఇప్పటి వరకు ఏం చెప్పేవారు? మేము రాబోయే ఎన్నికల్లోనే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఇచ్చాం, మా ధైర్యం జగన్ అని చెప్పారు. అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఈ రోజున ఆర్టీసీ ప్రయాణం మహిళలకి ఇద్దామనుకునే దాని మీద ఎందుకు సమీక్షించాలి? మీరు ఓటమిని అంగీకరిస్తూ ఉన్నారు. ప్రజల్లో మీ పైన అసంతృప్తి పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మీరు చేసింది ఏమీ లేదు. ప్రజలకు ₹1 ఇచ్చి 100 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తూ ఉన్నారు. ఓ పక్కన ఆటో కార్మికులు 10,000 ఇస్తారు, పన్నులు పెంచేస్తారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ రేట్ ఎక్కువ ఉంటుంది, పెనాల్టీలు వేస్తారు. దిశ చట్టం, దిశ యాప్ను కూడా కార్మికులే డౌన్లోడ్ చేసుకోవాలి. జంక్షన్లో పోలీసు వారు ఉండి దిశ యాప్ని ప్రజలతోటి డౌన్లోడ్ చేయిస్తారు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు ఎన్ని విధాలుగా తలకిందులు తపస్సు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంకా ఆడుతాను ఆంధ్ర అంటారు, ఇంకేం ఆడుదామన్నా ప్రజలు మీతోటి ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఆట ఎలా ఉంటుందంటే తొక్కి తొక్కి మిమ్మల్ని బయటికి తవిరేస్తారు ఈ రాష్ట్రాన్ని. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, భయభ్రాంతులు గురి చేస్తారా? ఆడుతాను ఆంధ్ర ఇలాంటి ఆటలో రిజిస్ట్రేషన్స్ చేసుకోకపోతే భయపెట్టడం, ముఖ్యమంత్రి వస్తే డ్వాక్రా గ్రూపులు రాకపోతే మీటింగ్లకి భయపెట్టడం, మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, బెదిరించడం. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? బెదిరించడానికి, భయపెట్టడానికి? పాలించడానికే మీకు హక్కు ఇచ్చారు. మీరు ఆ మాటని రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కాలనీ గ్రౌండ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర పోటీలను రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ కాలంలో చదువుకునే స్టూడెంట్స్ కానీ యువకులు కానీ ఎవరు కూడా ఆటల మీద ఆసక్తి చూపకుండా సెల్ ఫోన్ టీవీలను పట్టుకుని వేలాడుతూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని, ఎక్కువసేపు సెల్ ఫోన్తోనే విద్యార్థులు ఉండటం వల్ల చూపు మందగించడం, ఊబకాయం రావడం, చివరికి యువతి యువకులు పరిణితి చెందిన తర్వాత వారికి బిడ్డలు పుట్టకుండా నపుంసకత్వం వచ్చే అవకాశం కూడా ఉందని, ఈ విషయాలన్నీ శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో పరీక్షించగా ఇది కరెక్టేనని రుజువైందని అన్నారు. స్టార్ట్ చేయడం జరిగింది. అది ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో మరి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మీకు అందరికీ కూడా ఇప్పుడు పిల్లలకి ఈ గేమ్స్ స్పోర్ట్స్ వీటికంటే కూడా సెల్ ఫోన్ ముఖ్యమైపోయింది. అవునా? సెల్ ఫోన్లో ఇవ్వకపోతే ఇంట్లో భోజనం చేయట్లేదు. సెల్ ఫోన్ ఇస్తేనే టిఫిన్ చేస్తారు, సెల్ ఫోన్ ఇస్తేనే చూస్తా భోజనం చేస్తారు. ఈవేళ మన భారతదేశంలో యావరేజ్ని ఒక స్టూడెంట్ కానివ్వండి, ఒక పేరెంట్ కానివ్వండి, రోజుకి 5.5 గంటలు ఈ సెల్ ఫోన్ చూస్తున్నారు. అంటే మన టైంలో 5.5 గంటలు ఈ సెల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తే ఆ సెల్ ఫోన్లో ఉపయోగపడేది కేవలం అరగంటే. 5 గంటల సేపు పనికిరాని అన్నీ ఆడే సలార్ సినిమా లేదా ఈ సినిమా అదో ఇదో ఏదో చూస్తారు. అంటే మీరు టైం అంతా కూడా రోజుకి సుమారు యావరేజ్ని భారతదేశంలో 5 గంటల టైం వేస్ట్ చేసుకుంటారు. మీకు ఒక విషయం తెలుసు ఏంటంటే, మొన్ననే ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ సైంటిస్ట్తో మాట్లాడండి చాలాసేపు. ఆయన ఒకటే చెప్పాడు, ఏమండి రోజుకి ఇలా 5 గంటల చొప్పున సెల్ ఫోన్ చూస్తే 6 నెలల్లో ఇలా నపుంసకులు అయిపోతారండి, సెక్స్ పనికిరారన్నాను. దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు సెల్ ఫోన్ చూడాలా చూడకూడదని డిసైడ్ అవ్వండి. ఎందుకంటే చూస్తున్నాం కదా అని ఆనందంగా చూస్తున్నాం, నిజం వాస్తవం. ఆయన ఒక సైంటిస్ట్, పెద్ద సైంటిస్ట్. ఆయన పద్మనాభరాజు అని చెప్పి పెద్ద సైంటిస్టు. ఆ సైంటిస్ట్ కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడాడు, ఏమండి ఏంటి ఎక్కడ పోతుందో తెలియట్లేదండి మన భారతదేశం. పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ అంటారు. భోజనం చేసినప్పుడు సెల్ ఫోన్, టిఫిన్ చేసినప్పుడు సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్ చూడటం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు, 6 నెలలు పోయిన తర్వాత నపుంసకులు అయిపోతారండి, సెక్స్కి పనికిరారండి, పిల్లలు పుట్టరండి ఇంకా అలా అని చెప్పి ఆయన చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది పోగొట్టడం కోసం మీ జగన్ మావయ్య మీకోసం ఆడుతా ఆంధ్ర అని చెప్పి పెట్టడం జరిగింది. మీకోసమే కాదు, ఈ సెల్ ఫోన్ రోజుకి 5.5 గంటలు చూసే వాళ్ళందరి కోసం ఆడుతా ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం పెట్టారు. పూర్వం మీకు తెలుసా, అస్తమానం పిల్లలు స్కూల్ నుంచి రాగానే సంచి అలా పక్కన పడేసి బ్యాట్ అట్టుకున్నాం, లేకపోతే గూటి బిల్లు గోలికెళ్ళ అట్లా ఇలాంటి ఆటలు ఆడుకుంటానికి వెళ్ళిపోయారు. సాయంత్రాలు అమ్మ నాన్న వచ్చి ఎవరు బాబు రండ్రా భోజనం చేద్దరు అంటే స్నానం చేసి భోజనం చేసి చదువుకున్నారు. ఇప్పుడు అలా కాదు, భోజనం చేసేటప్పుడు సెల్ ఫోన్ ఇవ్వాలి, టిఫిన్ చేసేటప్పుడు సెల్ ఫోన్. ఆడాలనే ఇంట్రెస్టే పోయింది. అందు గురించి మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరూ అలాగే పెద్దోళ్ళు కూడా ఆడటానికి ఈ అవకాశం కల్పించాలి. వీళ్ళందరికీ కూడా ఆడే అలవాటు కలగజేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతా ఆంధ్ర అని చెప్పి మంచి కార్యక్రమం పెట్టారు. ఇది 1 నెల రోజుల పాటు, అంటే 45 రోజుల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు
వివిధ రకాలైనటువంటి ఈ గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సుమారు దగ్గర దీంట్లో 3,70,000 మంది ఆడటానికి వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్లే చేస్తారు. వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం కోసం, క్రికెట్ కిట్లు ఇవ్వడం కోసం, వీటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 12 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ 12 కోట్ల రూపాయలు కూడా స్టేట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ప్రైజ్ రూపాయల క్యాష్ కానీ గిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించి మీకు ఏదైతే ఈ సెల్ ఫోను లేకపోతే టీవీ సీరియల్ పిచ్ ఉందో దాని నుంచి ఈ స్పోర్ట్స్ గేమ్స్ దాంట్లోకి మీరు అందరూ వచ్చి ఒక స్పోర్ట్స్ ఆడటం వల్ల ఒక స్పోర్ట్స్ స్పిరిట్ అవుతుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణలో పీఎంపీలు పాత్ర కీలకమని ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆర్ భాస్కర్ చౌదరి అన్నారు. మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పీఎంపీ 61వ వ్యవస్థాపక దినోత్సవం రాజమండ్రి ఆనం రోటరీ హాల్ నందు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆర్ భాస్కర్ చౌదరి హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు పీఎంపీలు అందిస్తున్న కృషి శ్లాఘనీయమని, పీఎంపీలు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన కలిగి ఉంటే పేద ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించగలరని సూచించారు. అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈ అసోసియేషన్ గత 60 సంవత్సరాలుగా ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా 1962 డిసెంబర్ 27న ఢిల్లీలో డాక్టర్ ఆర్కే భరద్వాజ్ గారి చేత ప్రారంభించబడి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోనూ అన్ని జిల్లాలలోనూ కూడా అత్యున్నతంగా ప్రాథమిక వైద్య సేవలు అందించడం అనేది జరిగింది. ఒక అసోసియేషన్ 60 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉన్నది అంటే కనుక అది కేవలం ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే. అయితే ప్రస్తుతానికి 60 సంవత్సరాలైన తరువాత ఈ మెడికల్ ప్రాక్టీషనర్ అన్న పదం లేకుండా ఉండాలనేటువంటి మెడికల్ చట్టాలకు అనుగుణంగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా దీని నామాన్ని మార్చడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రభుత్వం చేపట్టనున్నటువంటి అన్ని ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలలో కూడా మా సభ్యులు పాల్గొనడం జరిగింది. పల్స్ పోలియో సక్సెస్ అయినా, ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయినా, ఎయిడ్స్ అవేర్నెస్ తీసుకొచ్చిన, క్షయ వ్యాధిని నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన, అలాగే లెప్రసీ వ్యాధిని ఎరాడికేట్ చేసిన, నిన్నటి వచ్చినటువంటి కోవిడ్ విషయంలో కూడా ప్రజలకు అత్యంత ఉన్నతంగా అవగాహన కల్పించి ప్రజలను వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి అసోసియేషన్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. అట్లాగే అటు పార్లమెంటులో ఉభయ సభల్లో కూడా, లోక్సభ రాజ్యసభల్లో కూడా పిటిషన్ కమిటీ మా సభ్యులను గుర్తించినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసింది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 221 మంది గౌరవ శాసన సభ్యులు తమ సంతకాలతో పిఎంపీ అసోసియేషన్ సభ్యులు గుర్తించమని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే అంటే 1976లోనే పిఎంపీ సభ్యులు గుర్తించడానికి ఒక కమిటీని వేయడం, దానికి ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి నరసింహరావు గారు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి చక్రధర్రావు గారు, ఐఎంఏ సెక్రటరీ గారు, వీళ్ళందరితో కమిటీని వేయడం కూడా జరిగింది. అనివార్య కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నటువంటి ఈ గుర్తింపు విషయంలో దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా అసోసియేషన్ సభ్యుల్ని, అలాగే గ్రామాలలో పనిచేస్తున్నటువంటి గ్రామీణ వైద్యులందరినీ గుర్తించడం కోసం అని చెప్పి 429 జీవోను తీసుకొచ్చి 1000 గంటలు ట్రైనింగ్ వీళ్ళందరికీ కూడా అన్ని జిల్లాలలో ఉండేటువంటి ఏరియా హాస్పిటల్స్లో ఇవ్వడం అనేది జరిగింది. అయితే మన రాష్ట్రంలో ప్రస్తుతం 30-40 వేల మంది ఉండొచ్చు. అయితే వీరిలో 15,000 మందికి మాత్రమే ట్రైనింగ్ పూర్తయింది, మిగిలిన వారికి కాలేదు. అనేక రాజకీయాల కారణాలు, అలాగే ప్రభుత్వాలు మారడాలు, నెక్స్ట్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 465 జీవో తీసుకొచ్చి ఈ యొక్క గుర్తింపును కంటిన్యూ చేస్తామని చెప్పారు. అయితే అలాగే జగన్ గారు కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా, వారు పాదయాత్రలో మేము అనేక చోట్ల రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు
మన ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లో మీ యొక్క గుర్తింపు వస్తుంది, మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ గుర్తింపు విషయం కానీ, రిజిస్ట్రేషన్ విషయం కానీ, ఎగ్జామినేషన్ పెట్టడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ పూర్తి కాకుండా ఆగిపోయింది. అయినా మా సభ్యులు మారుమూల గ్రామాలలో పేద ప్రజలకు వారి ఇంటి ముంగిటిలోనే, ముఖ్యంగా చాలా గ్రామాలలో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండరు. అలాగే ఈ మధ్య విలేజ్ క్లినిక్స్ పెట్టింది, కానీ ఇంతవరకు కూడా గ్రామాల్లో మరి సాధారణమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా అందించేటువంటి డాక్టర్స్ కూడా అందరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ప్రథమ చికిత్సలు అందిస్తున్నటువంటి ఈ సంఘం ఏదన్నా ఉందంటే మా అసోసియేషనే. కాబట్టి మా సభ్యులు ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నాం. ఇక ముందు ఈ అనేక మెడికల్ కాలేజెస్ రావడం, ఎక్కువ మంది డాక్టర్స్ రావడం. పూర్వం అయితే మనం ఏం చెప్పేవాళ్ళం అంటే గ్రామాల్లోనూ ఉరికివాడల్లోనూ సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావడం లేదు, కాబట్టి గ్రామాల్లో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించండి అని చెప్పడం జరిగేది. ఇప్పుడు విలేజ్ క్లినిక్స్ వచ్చినాయి. అట్లాగే అనేక మంది, సంవత్సరానికి 8,000 మంది మన రాష్ట్రంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ బయటకు వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యవస్థ మునుముందు ఉండకుండా ఉండాలి అంటే, అందరికీ క్వాలిఫైడ్ డాక్టర్స్ యొక్క సర్వీసెస్ అందించాలంటే, మరి ఇంతవరకు ఉన్నటువంటి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ గ్రామీణ వైద్యులందరికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏదో విధమైన ట్రైనింగ్ ఇవ్వడం, గత 429 జీవో ఏదైతుందో దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి శిక్షణనిచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినట్టయితే ఇక ముందు అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 60 సంవత్సరాలుగా పిఎంపి అసోసియేషన్ చేపట్టినటువంటి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి విన్నవిస్తున్నాం. ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1962 డిసెంబర్ 27వ తేదీన స్వర్గీయ ఆర్కే భారద్వాజ గారు ఢిల్లీలో ప్రారంభించినప్పటి నుంచి ఇది 61వ వార్షికోత్సవం. ఈ నూతన తూర్పుగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత ఈ రోజు ఈ చారిత్రక రాజమహేంద్రవరంలో ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర అధ్యక్షులు తోరటి ప్రభాకర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీబిటి రాజు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు గారితో పాటు కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. ఈ భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమికంగా వైద్య పిఎంపీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో ప్రముఖ హాస్పిటల్ డెల్టా హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఇవాళ నూతన వైద్య విధానాలపై అవగాహన కల్పించడానికి ముందుకు రావడం జరిగింది. వీరందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 61వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి నా తోటి ప్రతి ఒక్క వైద్య సోదరునికి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారతదేశం చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమని, భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని, అలాంటి దేశంలో అక్కడ మోడీ, ఇక్కడ జగన్ ఇరువురు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. మంగళవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలు ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ఎర్రటి రక్తంతో ఎరిపెక్కిన జెండా మన ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ జెండా. ఒక్కసారి మనము అంటే చర్చాగోష్ఠి ప్రారంభమయ్యే ముందు ఒక 10 నిమిషాలు మనం మన పార్టీ చరిత్రని, ఈ పార్టీ యొక్క ఆవిర్భావాన్ని, తర్వాత క్రమంలో పార్టీ నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి పాత్రని మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రను తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఏముంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సీట్లు లేవు, ఓట్లు లేవు, వాళ్ళకేమీ ఒక కౌన్సిలర్ లేరు, ఒక ఎంపీటీసీ లేరు అని కారుపోతులు పూసేటువంటి నయా ఉదారవాదులకి అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్ర ఏంటో మనం ఒక్కసారి వాళ్ళందరికీ కూడా స్ఫురణకు తేవాలి, గుర్తించేలాగా చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ 1925 బహుశా 1917లో సోవియట్ రష్యాలో మనం ఏదైతే మార్క్సిజం లెనినిజం అని చెప్పుకుంటామో, సమాజం కావాలని చెప్పని మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని ఆయుధంగా చేతపట్టుకుని ఆచరణలో దాన్ని ఒక సోషలిస్టు వ్యవస్థ నిర్మాణంలో లెనిన్ చేసినటువంటి పాత్రని, అది అక్టోబర్ రెవల్యూషన్గా ప్రపంచంలో అప్పటిదాకా ఒక ఏకఛత్రాధిపత్యం వెళ్తున్నటువంటి సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, మరొక ప్రపంచం ఉంది అనేటువంటి ఏకధ్రువ ప్రపంచం కాదు, భిన్న ధ్రువాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని నిరూపించి సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణాన్ని సోవియట్ రష్యాలో చేశారు.
దాని ఆచరణలో మార్క్స్ రాసినటువంటి మార్క్స్ ఎంగిల్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక, కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యాలు, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని ఆచరణలో లెనిన్ అమలు చేసి, అందుకని దాన్ని మార్క్సిజం లెనినిజం అన్నాము. మార్క్సిజం రాసినటువంటి మార్క్స్ ఎంగిల్స్ ఆచరణలో పెట్టినటువంటి లెనిన్. రాజమహేంద్రవరం అంగన్వాడీలను రోడ్డు పాలు చేసిన జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి అన్నారు. అంగన్వాడీ నిర్వాహక సమ్మె 15వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజమండ్రిలో స్థానిక సబ్ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో గరిటెలతో కంచాలు మోగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి, రాజమండ్రి ప్రాజెక్ట్ అధ్యక్షులు కార్యదర్శులు కె శారద, సునీత మాట్లాడుతూ 15 రోజులుగా అంగన్వాడీలో నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అన్నారు. గత 15 రోజులుగా అంగన్వాడీలు విధులను బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ రోడ్ల మీద ఉండి అనేక రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాము. అయితే ఇప్పటికీ 3 సార్లు చర్చలకు పిలిచి ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సంబంధమైన డిమాండ్స్ ఉన్నాయో వాటిని పక్కకు పెట్టి మిగిలిన వాటిని నెరవేరుస్తామని చెప్పి జీవోలు విడుదల చేసిన పరిస్థితి. అయితే అంగన్వాడీలుగా మేము ఈ రోజున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అయితే ప్రభుత్వం ఆర్థిక అంశాలని చెప్పేసి వాటిని ప్రక్కకు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఎంత మాత్రం కూడా మేము ఏదైతే అనుకున్న ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేరేంత వరకు కూడా సమ్మెను విరమించేది లేదు. మరి ఈ రోజు సాయంకాలం 5 గంటలకి చర్చల కోసం అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో కనీస వేతనం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ, ఈ రెండింటినీ అమలు చేసే పద్ధతిలో మీ చర్చలు ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా హితవు పలుకుతూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. అంగన్వాడీలు మీరు ఇచ్చే వేతనాల్లో సగానికి పైగా సెంటర్ నిర్వహణకు ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. మీరు 6 నెలలకి 8 నెలలకి బిల్లులు, సెంటర్ అద్దెలు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా సెంటర్లు నిర్వహించడానికి సగానికి జీతం పైనే మేము సెంటర్ నిర్వహణకు పెట్టవలసి వస్తుంది. ఈరోజు ధరలకు అనుగుణంగా కూడా మాకు బ్రతకడానికి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ విధంగా కాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఆర్థిక పరమైన పక్కన పెట్టి మిగిలిన డిమాండ్స్ తీరుస్తామని చెప్పి ముందు నుంచి ఏదైతే చెప్తున్నారో అవే అంశాలు కనుక ఈ రోజు కూడా చర్చిస్తే మాత్రం ఇక ముందు జరగబోయే ముందు ఈ పోరాటాన్ని ఖచ్చితంగా ఉధృతం చేస్తాము. ఏది జరిగినా ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఈ రోజు చర్చలు జరిపి మా డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయో ఆ 2 డిమాండ్స్ ని నెరవేర్చి అంగన్వాడీలకి మేలు చేసే విధంగా మీరు ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బేబీరాణి. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా చేయడానికి ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం మండల ప్రజా పరిషత్ స్పెషల్ పాఠశాల నందు నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల్ని వారి యొక్క ప్రతిభ కనబరచడానికి సరైనటువంటి వేదికను వాళ్ళకి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మనం ఒక్కొక్కసారి అంతర్జాతీయ క్రీడలు చాలా సందర్భాల్లో క్రికెట్ కానీ ఇటువంటి గేమ్స్ మనం చూసినప్పుడు మన దేశం నుంచి ఆడేటటువంటి క్రీడాకారులు వాళ్ళు తీసుకొచ్చేటటువంటి కప్పులు వాళ్ళు గెలిస్తేనో మనం గెలిచినట్టుగా భావించేటటువంటి ఒక స్ఫూర్తితో ఉంటాం మనం అందరం కూడా. దాని తాలూకా ఉద్దేశం ఏంటంటే సహజంగా
మన జెండా ఎగిరినప్పుడు మన దేశం తాలూకా జెండా మనం విజయం సాధించినట్టుగా, మనమే గెలుపొందినట్టుగా దేశం పట్ల మనకు ఉండేటటువంటి అభిమానాన్ని కానీ లేకపోతే ప్రేమను కానీ మనం ఆ రకంగా చూపిస్తూ ఉంటాం. సో క్రీడలు అనేటువంటివి ఒక పక్కన ప్రతి మనిషిలోని కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవేళ గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి రీతిలో, బహుశా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోని కూడా ఈ రకంగా గ్రామం నుంచి మొదలుపెట్టి మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 5 అంచెలుగా ఈవేళ ప్రతి క్రీడాకారుణ్ణి కూడా ప్రోత్సహించేటటువంటి విధానంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఖోఖో, అలాగే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఇట్లా 5 స్పోర్ట్స్ని కూడా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ఈ కార్యక్రమం ద్వారా. రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఈవేళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతి గ్రామంలోని కూడా మహిళలు కానీ, పురుషులు కానీ, యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ 15 సంవత్సరాలు దాటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది ఇందులో రిజిస్టర్ అయి ఉన్నారు. సో డెఫినెట్గా ఇది ఒక పండగ వాతావరణం లాగా, సంక్రాంతి పండగ రాకముందే 15-20 రోజుల ముందే ఈ పండగ వచ్చినట్టుగా ప్రతి గ్రామంలోని కూడా క్రీడా పండగ జరగబోతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం అంగర గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వంగవీటి మోహన్ రంగ ఆశయాలు ఆదర్శం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని జెడ్పీటీసీ సభ్యులు పొట్టపూడి అబ్బు పేర్కొన్నారు. పీడిత తాడిత ప్రజల ఆశాజ్యోతి దివంగత వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సర్పంచ్ వాసా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లోని రంగ విగ్రహం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రంగ విగ్రహంకు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్రీడా స్ఫూర్తికి ఆడుదాం ఆంధ్ర నిదర్శనం జెడ్పీటీసీ సభ్యుడు పొట్టపూడి అబ్బు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ప్రారంభించారు. గ్రామ స్థాయిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలని సదుద్దేశంతో సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర క్రీడలు కార్యక్రమాన్ని చేపట్టారని జెడ్పీటీసీ సభ్యుడు పొట్టపూడి అబ్బు అన్నారు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి దోహదపడతాయని జెడ్పీటీసీ సభ్యులు పొట్టపూడి అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ యువత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో రాణించాలని సర్పంచ్ వాసా కోటేశ్వరరావు కోరారు. అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఈ కార్యక్రమం హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ 1980 డిసెంబర్ 26 ఇప్పటికీ వంగ మోహన్ రంగ గారు నిరాహారం చేస్తుంటే ఆనాటి ప్రభుత్వం అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన ఈ భారతదేశ చరిత్రలో ఒకటి సంఘటన. వంగవీటి మోహన్ రంగ గారు నాడు ఒక మాతృ జాతికే అంకితం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మరియు బలహీన వర్గాల అభ్యున్నతి చేసిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ వంగవీటి మోహన్ రంగ గారు ఉన్నాయి. ఈ సందర్భంగా మరి వంగవీటి మోహన్ రంగ గారిని ఏదో పాపు జాతికి అందగట్టారని, ఏదో పాపులకే ఆయన నాయకుడు అనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం ఇక్కడికి కానీ ఆ రోజు నాడు ఇప్పటికీ వంగవీటి మోహన్ రంగ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలైతే బడుగు బలహీన వర్గాలు ఎవరికైతే ఆహ్నితులు కృషి చేశాడో అటువంటి వ్యక్తి మా నాయకుడు ఇప్పటికీ ఆనంద్ మోహన్ అటువంటి వ్యక్తి ఆశయసాధించిన రోజు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆయన బొమ్మ పెట్టుకుని, ఆయన విగ్రహం పెట్టుకుని, ఆయన పోస్టులు పెట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాయంటే ఈరోజు కూడా 26-27 సంవత్సరాల కింద ఆయన మరణించగా కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఇప్పటికీ వంగవీటి మోహన్ రంగ గారు చూస్తున్నారంటే
ఆయన చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి అభ్యున్నతే దీని కారణం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కుల మత వర్గ పార్టీ ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయడం బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామివారి ఆలయ హుండీ ఈరోజు మంగళవారం లెక్కించారు. ఈ నెల 18వ తేదీన జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా తీర్థ మహోత్సవాలు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో గల హుండీలో సమర్పించిన నగదును లెక్కించగా 29,714 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రాంబాబు తెలిపారు. దేవస్థానం ఇన్స్పెక్టర్ బాలాజీ ప్రసాద్ ఆలయ కమిటీ వారి సమక్షంలో హుండీ ఆదాయం లెక్కించారు. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ఇద్దరు 1704 డిసెంబర్ 26న వీరిద్దరూ బలిదానం చెందారు. వీరి ధైర్య సాహసాలను త్యాగాలను స్మరించుకుంటూ ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న వీర్బాల్ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఈ సందర్భంగా మహావీర్ విద్యానికేతన్లో బీజేపీ ఆధ్వర్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ధార్మిక విభాగం కన్వీనర్ పరావస్తు సత్య గోపీనాథ్ దాస్, బీజేపీ సీనియర్ నాయకుడు ధారవాడ రామకృష్ణ. స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి యువత 50% వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది లేని దానివల్ల, మార్గదర్శకం లేని దానివల్ల 50% నిర్వీర్యం అయిపోతుందంట. అంటే వాళ్ళు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయి ఆ యువ జీవితాలని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఒక విషయం చెప్తారు. విద్యార్థి దశ అన్నటువంటిది జీవితానికి ఫౌండేషన్ లాంటిది. మీరు ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేస్తారు, అప్పుడు ఇల్లు ఎన్ని అంతస్తులైనా బాగా నిలబడుతుంది. ఫౌండేషన్ బాగా లేకపోతే ఏమవుతుంది? ఆ సంస్కారం అన్నటువంటి విద్యతో కలిసినప్పుడు మీరు జీవితం అనేటువంటి శిల్పాన్ని చక్కగా చెక్కుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎవరి జీవితం అనేటువంటి శిల్పాన్ని వారే చెక్కుకుంటారు. శిల్పి శిల్పం చెక్కేటప్పుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రీస్తు అందరికీ రక్షకుడు, ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎంపీ భరత్. ఆయన క్యారెక్టర్లెస్ పొలిటీషియన్, చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎంపీ భరత్. కొత్త మంజూరైందని చెప్పే దమ్ము స్థానిక ప్రజాప్రతినిధికి ఉందా? మీడియాతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. మోడీ మరలా వస్తే దేశంలో అరాచకం, ప్రమాదంలో ప్రజాస్వామ్యం చర్చా గోష్ఠిలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ వెల్లడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.